మేము రెడీ, నువ్వు తీసుకొచ్చి సరైంది ఇవ్వు, మా వ్యాపారాలు దెబ్బతీయడానికి వీల్లేదు. ఇప్పుడు అది తగ్గుతుంది, మనం 80 బదులు 60 అమ్ముతాం లేదా 40 అమ్ముతాం. దీనివల్ల రొయ్యల వ్యాపారులు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా, క్లాత్ వ్యాపారులు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా, మెడికల్ వ్యాపారులు ఇబ్బంది పడతారు. కొన్ని రోజులు తప్పదు, వి మస్ట్ బేర్. ఎలక్ట్రానిక్ రంగం మీద కూడా ఎలక్ట్రానిక్ రంగం, సెమీ కండక్టర్స్, ఈవెన్ దాని పేరేంటి మందులు కూడా ఆల్రెడీ ఎగ్జంప్షన్ జాబితాలో ఉంది. వాటిట్లో అత్యవసరమైన వాటిని అలౌ చేసేస్తారు వాళ్ళు. వాళ్ళ దేశంలో తక్కువకు వచ్చే వాటి విషయంలో వాళ్ళు ఇప్పుడు అడ్డుపడుతున్నారు. అంటే వాళ్ళ దేశంలో ప్రొడక్షన్ ఉత్పత్తి అయ్యే వాటిని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. మన దేశంలో ప్రొడక్ట్ అయ్యి అక్కడ తక్కువ రేటుకి అమ్మే వాటిని తొక్కాలని చూస్తున్నారు అన్నమాట. అది వ్యవహారం. ఒకవేళ ఈ చమురు దిగుమతిని రద్దు చేసుకుంటే ఆ స్థాయిలో ఇప్పుడు ఎంత 36% ఎంతో మనం అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నాం రష్యా నుంచే అని, ఆ స్థాయి చమురు మనకి ఏ ఒపెక్ దేశాలు ఏర్పాటు చేస్తాయా, ఆ స్థాయిలో ఆ భారీ రాయితీ ఇవ్వగలుగుతాయా? దానికి ట్రంప్ ఏమన్నా మార్గం చూపిస్తారా రేపొద్దున ఆ పరిస్థితి వస్తే? ట్రంప్ ఉద్దేశం ఏంటంటే అమెరికా నుంచి కొనమంటాడండి. $120 బ్యారెల్ వాడి దగ్గర, వీడు $60 ఇస్తున్నాడు మనకి. అవును, ఇప్పుడు 10-15 పెరుగుద్దేమో, మళ్ళీ ఇప్పుడు తగ్గిస్తారు.